హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాను వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేస్తానో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, హౌ టు ప్రిపేర్ ఎస్ఎస్సి జీడీకి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి. నెంబర్ సెకండ్ వన్, ఇప్పుడు స్టార్ట్ చేసిన ఎస్ఎస్సి జీడీ క్రాక్ చేయొచ్చా, స్టార్టింగ్ పాయింట్లో ఉన్న వాళ్ళు కూడా ఎస్ఎస్సి జీడీ అనేది క్రాక్ చేయొచ్చా లేదా, పాసిబిలిటీ ఉందా లేదా అన్నది క్లియర్గా డిస్కస్ చేశాను. అండ్ నెంబర్ థర్డ్ వన్ ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోర్ ఉంటాయని మనకు తెలుసు కదా. అయితే ఫస్ట్ అటెంప్ట్ ఏది ఇవ్వాలి, ఈ 4 కేటగిరీస్లో ఇంగ్లీష్, జిఎస్, యాప్టిట్యూడ్, రీజనింగ్లో ఫస్ట్ అటెంప్ట్ ఏది ఇవ్వాలి, ఫస్ట్ ఏది అటెంప్ట్ చేయాలి, లాస్ట్లో ఏది అటెంప్ట్ చేయాలి, ఎట్లా అటెంప్ట్ చేస్తే స్కోర్ అనేది ఎక్కువగా వచ్చింది. ఈ వీడియోలో క్లియర్గా మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు ప్రిపేర్ మనకున్న కాన్సెప్ట్ ఏంటి. నెంబర్ 1 రీజనింగ్ కేటగిరీ ఉంది. సో రీజనింగ్ అనేది ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ ద మోస్ట్ స్కోరింగ్. అస్సలు నెగ్లెక్ట్ చేయమాకండి. స్టార్టింగ్ నుండి ఇప్పటి నుండి స్టార్ట్ చేసినా మీరు ఫస్ట్ రీజనింగ్ కంప్లీట్ చేసేయండి. రీజనింగ్లో అసలు మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, మిర్రర్ ఇమేజెస్ గురించి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎందులో చూసినా ఒక క్వశ్చన్ అయితే పక్కా. మిర్రర్ ఇమేజెస్ నుండి ఒక క్వశ్చన్ పక్కా. సో 2 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ సిరీస్, నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్ నుండి 100% 3 to 4 క్వశ్చన్స్ ఉన్నాయి. సిరీస్లో నేను చెప్పాను కదా మీకు, నెంబర్ సిస్టంలోని నెంబర్స్ అంటే టేబుల్స్, స్క్వేర్స్, దానివల్ల ఈజీగా క్వశ్చన్ అనేది సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇంగ్లీష్ డిక్షనరీలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అడుగుతారు. ఈ క్వశ్చన్ ఈజీగా చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ డైరెక్షన్స్ నుండి 1 క్వశ్చన్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్స్ నేను క్లియర్గా చెప్తున్నాను కదా, ప్రీవియస్ ఇయర్ ఏవే టాపిక్స్ నుండి వచ్చినాయో అవన్నీ యూట్యూబ్ ఓపెన్ చేసి డైరెక్షన్స్ అని కొడితే మీకు చాలా వీడియోస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చందన్ లాజిక్ సార్ కావచ్చు, చాలా ఉన్నాయి. ఒకసారి క్లియర్గా చూడండి. అడిగారు యూట్యూబ్ ఛానల్ రీజనింగ్ గురించి, చందన్ లాజిక్ సార్ది చాలా బాగుండిద్ది, ఒకసారి చూడండి. ఈజీ మెథడ్స్లో ఉండిద్ది సార్ క్లాసెస్, ఒకసారి చూడండి. డైరెక్షన్స్, సిలోజిజమ్స్, ఇవన్నీ ఈజీగా చేసే టాపిక్స్. టఫ్ అనిపించవు, చాలా ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ ఎంబెడెడ్ ఫిగర్స్, ఇవైతే జస్ట్ చూసి పెట్టేయచ్చు. ఏ ఫిగర్ ఎంబెడ్ అయ్యింది, వాళ్ళు ఒక ఫిగర్ ఇస్తారు ఇట్లా కానీ అది ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు. ఆ 4 ఆప్షన్స్లో ఎందులో ఈ ఫిగర్ అనేది ఎంబెడ్ అయ్యింది చూసి పెట్టడమే. సో చాలా ఈజీ. అండ్ నెక్స్ట్ డైసెస్ కాన్సెప్ట్ నుండి 1 క్వశ్చన్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏ డినోట్స్ ఎడిషన్, బి డినోట్స్ సబ్ట్రాక్షన్, ఇవి చాలా ఈజీగా చేయొచ్చు. బట్ కాకపోతే మిస్టేక్ చేయకుండా ఉండటం చేయండి. ఇవి మిస్టేక్ కాకుండా ఉండాలి అని అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, రీజనింగ్ ఫర్ ద పాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ అన్నీ సాల్వ్ చేస్తే మోర్ దెన్ ఎనఫ్, రియల్లీ మోర్ దెన్ ఎనఫ్. బికాస్ ఆఫ్ సిరీస్ నుండి ఒక 10 to 15 మోడల్స్ ఉంటాయి. ఆ 15 మోడల్స్ చేయటం చూసారంటే మీరు ఈజీగా ప్రతి ఒక్క క్వశ్చన్ సిరీస్ నుండి ఏ మోడల్ వచ్చినా చేసేస్తారు. నెక్స్ట్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్, సో ఇవన్నీ ఉంటాయి. వెన్ డయాగ్రామ్స్ ఫస్ట్ నోట్ చేసి పెట్టుకోండి. ప్రీవియస్ ఇయర్స్ అన్ని 1 by 1 చేస్తూ రండి. ఫస్ట్ డిక్షనరీ వర్డ్స్ అసలు చూడకుండానే పెట్టేయచ్చు. నెంబర్ 1 మిర్రర్ ఇమేజెస్ జస్ట్ ఒకసారి చూసుకోండి. యూట్యూబ్లోకి వెళ్ళండి, వీడియో చూడండి, చూసిన తర్వాత ప్రీవియస్ ఇయర్స్వి స్టార్ట్ చేయండి వెంటనే. అండ్ మోర్ ఓవర్ రీజనింగ్ ఇంకొకటి ఏంటంటే అడ్డా 247 అనే యాప్ ఉండేది, అది ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు క్విజ్ మోడల్లో 10 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్ అట్లా ఉంటాయి. 10 to 15 minutesలో
చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అట్లా చేస్తా ఉంటే మీకు ప్రాక్టీస్ పెరిగిద్ది. బికాస్ ఆఫ్ ఓన్లీ మిర్రర్ ఇమేజెస్ గురించే చేశారు అనంటే ఎగ్జామ్‌లో సడెన్‌గా ఓన్లీ 1 ఇస్తారు మిర్రర్ ఇమేజెస్. సిరీస్ అన్నీ జంబుల్డ్ ఉంటాయి కాబట్టి చేయటం కష్టమైద్ది. సో, ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేయండి. డైలీ ఒక 10 మినిట్స్, 15 మినిట్సే ఉండిద్ది క్విజ్. ఆ క్విజ్ డైలీ ప్రాక్టీస్ చేస్తా ఉండి చాలా యూజ్‌ఫుల్ అయిద్ది మీకు ఎగ్జామ్‌లో. సో, రీజనింగ్ పార్ట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అన్నీ సాల్వ్ చేయండి. మోర్ దాన్ ఎనఫ్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ సాల్వ్ చేస్తే మోర్ దాన్ ఎనఫ్ సరిపోతాయి. రీజనింగ్ కంప్లీట్ అయింది కదా! రీజనింగ్ పర్ఫెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంగ్లీష్. జస్ట్ చూసి ఆన్సర్ పెట్టగలిగిన సబ్జెక్ట్ ఇంగ్లీష్. సో, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అండ్ మిస్‌స్పెల్డ్ వర్డ్స్ ఇవన్నీ ఆల్రెడీ నా ఛానెల్‌లో వీడియోస్ ఉన్నాయి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సిరీస్ ఉంది. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఇవి పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతారండి. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌వే చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. చెక్‌ఔట్ చేయండి. సో, సెకండ్ ఇంగ్లీష్ అనేది ఈజీగా మీరు జస్ట్ చూసి పెట్టేయగలిగిన టాపిక్ అండ్ సమ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. అండ్ సమ్ గ్రామర్ పార్ట్, ఎర్రర్స్. ఇవి ఎర్రర్స్ కూడా మాక్సిమం ప్రీవియస్ ఇయర్స్‌వే కంటిన్యూ అవుతా వస్తాయి. కొన్ని మేజర్ ఎర్రర్ పాయింట్స్‌వి ఉంటాయి. మేజర్‌వి ఆల్రెడీ రిపిటీటివ్‌గా వచ్చినియి. బికాజ్ ద మోస్ట్ ఇలాంటివి ఆల్రెడీ రిపీట్ అవుతూ వచ్చినవి సూపర్లేటివ్ ఈ సెంటెన్సెస్‌లో ఎక్కువగా యూజ్ చేయాలి. అదే సుపీరియర్ టు, ఇన్ఫీరియర్ టు, సీనియర్ టు, ఇట్లా సుపీరియర్ దాన్ రాదు. ఇలాంటివన్నీ ఆల్రెడీ రిపీట్ అయినవే వస్తూ ఉంటాయి. అన్ని ప్రీవియస్ ఇయర్‌వి మాక్సిమం ఎస్ఎస్‌సి అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. సో, ప్రీవియస్ ఇయర్ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా మీరు క్రాక్ చేయగలరు ఈ మెథడ్‌లో వెళ్తే. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఛానెల్‌లో ఉంది. ఫాలో అవుతూ ఉండండి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా, సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా అండ్ మిస్‌స్పెల్డ్ వర్డ్స్ కూడా ఆల్రెడీ మీరు ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్‌లోవే ఎక్కువగా వస్తూ ఉంటాయి మిస్‌స్పెల్డ్ వర్డ్స్ అనేవి. సో, ఇంగ్లీష్ అనేది ఈజీగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలరు. క్లియర్‌గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూతో అనేది మీరు రివిజన్ అనేది చేస్తూ ఉంటే. సో, ఇంగ్లీష్ తర్వాత మ్యాథమెటిక్స్. నంబర్ సిస్టమ్. ఆల్రెడీ పర్సెంటేజెస్ గురించి ఒక వీడియో చేశాను. క్లియర్‌గా ఒకసారి చూడండి. అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ చాలామంది అడుగుతున్నారు చేయమని. యెస్ చేస్తాను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్‌లో. ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, డిస్కౌంట్స్. సో, మ్యాథ్స్ ఎట్లా చేయాలి అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియో అండ్ ప్రపోర్షన్ ఆర్ ఎల్స్ పర్సెంటేజెస్ ఆర్ ఎల్స్ ప్రాఫిట్ అండ్ లాస్ ఏదో ఒక టాపిక్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు మీ దగ్గర ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ నెట్‌లో ఉంటాయి గదా! ఇఫ్ సపోజ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ తీసుకున్నారంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మొత్తం నోట్ డౌన్ చేయండి. 1, 2, 3 ఎన్ని మోడల్స్ వస్తే అన్ని మోడల్స్ వరుసగా నోట్ డౌన్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మొత్తము. లాస్ట్ ఇయర్ వచ్చినవి 76 పేపర్స్ ఉంటాయిగా. ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేపర్స్‌లో ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోండి వరుసగా. నోట్ డౌన్ చేసుకున్న తర్వాత జస్ట్ ఆ ఫార్ములాస్ చూసుకోండి. ఏ ఫార్ములా వేస్తే ఎట్లా వచ్చింది ఆన్సర్ అనేది సరిపోయిద్ది. ఇప్పుడు ప్రెజెంట్ స్టార్ట్ చేసి క్రాక్ చేయాలి అని అనుకునే వాళ్ళకి స్మార్ట్ ట్రిక్ ఇది. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నిటిని క్రాక్ డౌన్ చేసి ఒక బుక్ పెట్టుకొని క్లియర్‌గా వన్ బై వన్ నోట్ చేసుకోండి. రేషియో అండ్ ప్రపోర్షన్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సెంటేజెస్ అన్నిట్లో ఒక 14 మోడల్స్, 15 మోడల్స్‌ని దాటి క్వెషన్స్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ రేషియో అండ్ ప్రపోర్షన్ చూసుకున్నారనుకో x+y x-y, 23:3. ఫైండ్ x² - y² బై x² + y². ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రిపిటీటివ్‌గా వస్తూ ఉంటాయి. రేషియో అండ్ ప్రపోర్షన్స్‌లో ఒక 3 ఫార్ములాస్ చెప్తాను నోట్ చేసుకోండి. మీన్ ప్రపోర్షన్,
ఆఫ్ ఏబి అని అన్నారంటే రూట్ ఏబి. థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ ఏబి సి. థర్డ్ ప్రపోర్షన్ అంటే సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. నెక్స్ట్ ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ ఏబిసి డి ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏ. ఈ 3 ఫార్ములాస్ నోట్ చేసుకోండి. మీరు ప్రీవియస్ ఇయర్వి ఒకసారి తీసి క్లియర్గా చూడండి. ఈ 3 ఫార్ములాస్ నుండి మీరు ఎన్నో సమ్స్ ఈజీగా క్లియర్ చేయగలరు. సో మొత్తం ఫార్ములా బేస్డ్ అండ్ మోర్ ఓవర్ రిపిటేటివ్ బేస్డ్. సో ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్ తీసుకున్నా మీరు ప్రీవియస్ ఇయర్స్ అన్ని ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోండి. నెంబర్ సిస్టమ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే ప్రాబ్లం కనిపించిందంటే లాస్ట్లో అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ మెన్సురేషన్ నుండి క్యూబాయిడ్స్, సిలిండర్స్ వీటి గురించి క్వశ్చన్స్ వస్తే అవి లాస్ట్లో అటెంప్ట్ చేయండి. బికాస్ ఆఫ్ క్యాలిక్యులేటివ్ పార్ట్ ఎక్కువ ఉండిద్ది. ఫస్ట్లోనే ఇందులో స్ట్రక్ అయిపోయారు అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం వేస్ట్ అయిపోయింది ఇందులో స్ట్రక్ అయిపోయి ఉంటే. అండ్ మోర్ ఓవర్ మీకు ఆన్సర్ ఆ టెన్షన్లో రాకపోవచ్చు. సో అన్ని అటెంప్ట్ చేసేసిన తర్వాత లాస్ట్లో ఇలా ఎక్కువ క్యాలిక్యులేటివ్ ఉన్నది చేశారు అని అంటే మీరు ఈజీగా క్లియర్ చేయొచ్చు. అండ్ బోర్డ్ మాస్ రూల్ నుండి 100% ప్రతి ఒక్క పేపర్లో ఒకటి ఉంది. సో కంపల్సరీ బోర్డ్ మాస్ రూల్ అనేది యూట్యూబ్లోకి వెళ్ళగొట్టండి. బోర్డ్ మాస్ రూల్ అనగానే చాలా మంది చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సో అవి నోట్ చేసేసుకోండి. అండ్ మోర్ ఓవర్ సింప్లిఫికేషన్స్ గురించి ఒక ప్రాబ్లం 100% ఒకటి వచ్చింది. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఎవ్రీథింగ్ మీరు సెగ్రిగేట్ చేస్తూ ప్రీవియస్ ఇయర్స్ అన్నీ నోట్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. నెక్స్ట్ జిఎస్ నథింగ్ బట్ ఓషన్ అని చెప్పొచ్చు. బికాజ్ ఆఫ్ ఎక్కడి నుండి క్వశ్చన్ ఇస్తారో తెలియదు, ఏమి ఇస్తారో తెలియదు. రిపిటేటివ్ ఇచ్చినా మనం అసలు డిపెండ్ అవ్వలేం జిఎస్ మీద అయితే అసలు డిపెండ్ అవ్వలేం. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఓకే, ఒకవేళ రీసెంట్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే అవార్డ్స్ గురించి తెలుసుకోండి. స్టాటిక్ జీకే పార్ట్స్ కొన్ని ఉంటాయి. నేషనల్ పార్క్స్, ఇట్లా స్టాటిక్ జీకే, ఇంపార్టెంట్ డేస్ ఇవి చదువుకోండి. అండ్ పాలిటిక్ వచ్చేసేటప్పటికి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ 14, ఆర్టికల్ 15, 16 ఎంప్లాయ్మెంట్ గురించి ఇట్లా ఆర్టికల్స్ ఉంటాయి. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తెలుసుకోండి. అండ్ మోర్ ఓవర్ స్కెడ్యూల్స్ అండ్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వీటి గురించి ఏజ్ లిమిట్ ఎంత. అండ్ హిస్టరీకి వచ్చేటప్పటికి న్యూస్ పేపర్స్, బాలగంగాధర్ తిలక్ రాసిన న్యూస్ పేపర్స్, గాంధీజీ న్యూస్ పేపర్స్, అట్లా న్యూస్ పేపర్స్. అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటాయి హిస్టరీలో. ప్యాక్ట్, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, పూణే ప్యాక్ట్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్, 1857 రివాల్ట్, మంగల్ పాండే గురించి, అండ్ 1905 లార్డ్ కర్జన్ గురించి. అట్లా మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి. అంతవరకు చదువుకోండి, అంతవరకు కవర్ చేసుకోండి మెయిన్ ఈవెంట్స్ వరకు. మరీ డీప్గా వెళ్తే జిఎస్లో స్ట్రక్ అయిపోతారు. అండ్ కొన్ని కరెంట్ అఫైర్స్ మాత్రం రివిజన్ కొట్టండి. యూట్యూబ్ ద్వారా చాలా హెల్ప్ఫుల్ మీకు. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్ గురించి, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ గురించి 1-2 క్వశ్చన్స్ అడగొచ్చు. పర్సన్ నేమ్ ఇచ్చేసి వాళ్ళు ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళు అని అడుగుతారు. సో అసలు నెగ్లెక్ట్ చేయమాకండి జిఎస్ పార్ట్లో ఇవి నెగ్లెక్ట్ చేయమాకండి. కంప్లీట్గా జిఎస్ అనేది మాత్రం పెద్ద ఓషన్, మొత్తం కవర్ చేయాలంటే ఎవరి వల్ల కాదు. సో ద మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ వచ్చేసి రీజనింగ్. అండ్ సెకండ్ వన్ అర్థమెటిక్. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారంటే అర్థమెటిక్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా స్మార్ట్ వర్క్, నేను చెప్పినట్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని సెగ్రిగేట్ చేసుకోండి, 1 by 1 సాల్వ్ చేయండి. ఆ 15 మోడల్స్ 20 మోడల్స్ చేస్తే సరిపోయిద్ది, మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఆ 15 to 20 మోడల్స్ ఉంటాయి ప్రతి ఒక్క టాపిక్లో, అంతకు మించి రావు, 100% రావు. మరీ చెప్తున్నాను. అవే 100 times ప్రాక్టీస్ చేయండి, ఈజీగా క్రాక్ చేయొచ్చు అర్థమెటిక్. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా 1 word సబ్స్టిట్యూషన్స్ అండ్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇవన్నీ కంప్లీట్గా కవర్ చేసేయండి. అండ్ దెన్
లాస్ట్ జిఎస్ పార్ట్. సో ఇందులో హై మార్క్స్ వచ్చి ఇందులో కొంచెం లో మార్క్స్ వచ్చినా నో ఇష్యూ. సో రీజనింగ్ మనం ఈజీగా క్రాక్ చేయగలం కాబట్టి రీజనింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పుడే ఈ మంత్లో 20 డేస్లో రీజనింగ్ టాపిక్స్ మొత్తం కవర్ అయిపోయి అండ్ రివిజన్ కూడా స్టార్ట్ చేసేటట్లు పెట్టుకోండి. ఈవెన్ అర్థమెటిక్ కూడా కూర్చోండి, జస్ట్ 3-4 అవర్స్ కేటాయించండి ఒక్కొక్క టాపిక్కి. రీజనింగ్ ఒక 2 అవర్స్. బికాస్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎలా అంటే మీకు ఫార్ములా వస్తే ఎలా చేయాలో తెలిస్తే మార్క్స్ స్కోరింగ్. జిఎస్ పార్ట్ అసలు ఎక్కడి నుండి వస్తారో ఏమి ఇస్తారో మీకు అసలు ఐడియానే లేని మీరు ఏం చేయలేరు కదా. సో మనకి ఈజీగా స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఈ రెండే కాబట్టి అసలు నెగ్లెక్ట్ చేయమాకండి. ఈవెన్ జిఎస్ కూడా మోస్ట్ రిపిటేటివ్, ఆల్రెడీ రిపిటేటివ్ అడుగుతారు అండ్ చాలా ఈజీగానే ఉండిద్ది. ఇంగ్లీష్ పార్ట్ అనేది ఈజీగా క్రాక్ చేయగలరు. సో ఇది ప్రిపేర్ అయ్యే విధానం ఫస్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇప్పటి నుండి స్టార్ట్ అయిన ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఒకవేళ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ అండి, 100% క్రాక్ చేయొచ్చు. బట్ హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, యువర్ బైబుల్ అని చెప్పొచ్చు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. బికాస్ ఆఫ్ అవి క్లియర్గా కంప్లీట్ చేస్తే సరిపోయింది, ఇంకా ఏం అవసరం లేదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒక్కటే సరిపోతాయి. సేమ్ మోడల్స్ రిపీట్ అవుతాయి. మరి చెప్తున్నాయి, ఎగ్జాక్ట్గా సేమ్ మోడల్స్. బికాస్ ఆఫ్ చాలా ఉంటాయి, అన్నీ కవర్ చేసేసి ఉంటారు. సో అవే రిపిటేషన్ చేసుకుంటూ ఉండండి, మీకు ఈజీగా మార్క్స్ అనేవి చాలా హైగా స్కోర్ చేస్తారు. అండ్ దెన్ నేను చెప్పినట్లు 2 అవర్స్ 3 అవర్స్ చదివిన తర్వాత మధ్యలో బ్రేక్గా కూడా ఉండిద్ది. అడ్డా 247 యాప్ ఉండిద్ది, హ్యాపీగా ఇన్స్టాల్ చేసేసుకోండి. అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాదు, 10 to 15 మినిట్స్ ఉండే క్విజ్లు ఉంటాయి, అవి సాల్వ్ చేస్తూ ఉండండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలాక్సేషన్ అయింది. నెంబర్ సెకండ్ థింగ్ ఏంటంటే సడన్గా జంబుల్డ్ క్వశ్చన్స్ సడన్గా ఇప్పుడు స్టార్టింగ్ నుండి ఒకటే ఓన్లీ అర్థమెటిక్లో నెంబర్ సిస్టమ్ చేస్తూ వచ్చామనుకోండి, సడన్గా పర్సంటేజెస్లో ఫార్ములాస్ గుర్తురావు, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్లో గుర్తురావు. అట్లా చేస్తే అదే క్విజెస్ రెగ్యులర్గా చేయటం వల్ల ఏంటంటే మీకు ఇట్లా సడన్గా ఏ క్వశ్చన్ వచ్చినా స్టంబుల్ అవ్వరు, ఈజీగా క్రాక్ చేస్తారు, ఈజీగా క్లియర్ చేస్తారు. సో ఇన్స్టాల్ చేసుకోండి యాప్, చాలా యూస్ఫుల్ అయింది. ఇంకా చాలా యాప్స్ ఉంటాయి, కావాలంటే ఇన్స్టాల్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ రిపిటేటివ్ క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతూ ఉంటాయి. ఈవెన్ 1 word సబ్స్టిట్యూషన్స్ కూడా అన్నీ మీకు క్విజెస్ ఉంటాయండి, అటెంప్ట్ చేస్తూ ఉండండి. చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్ అయింది చెప్తున్నాను. అండ్ దెన్ లాస్ట్ ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ ఇవ్వాలి. లాస్ట్ ఎగ్జామ్లో ఎట్లా అటెంప్ట్ చేయాలి, ఏ సెక్షన్ ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. మనకి ఏమేమి ఉన్నాయి, రీజనింగ్, ఇంగ్లీష్, అర్థమెటిక్ అండ్ జిఎస్ పార్ట్ ఇలా ఉన్నాయి కదా. ఫస్ట్ జిఎస్ 5 to 10 minutesలో అయిపోద్దండి. మీకు వచ్చింది చూసి వస్తే క్లిక్ చేస్తారు, రాకపోతే నో ఇష్యూ. నెక్స్ట్ ఇంగ్లీష్ చేయండి, ఇది కూడా 10 to 15 minutes మ్యాక్సిమం. సో మీకు ఈజీగా ఫస్ట్ 20 minutesలోనే ఈ 2 క్లియర్ అయిపోతాయి. అప్పుడు మీకు కొంచెం బర్డెన్ అనేది తగ్గినట్టు అనిపించింది. ఆల్రెడీ నేను జిఎస్ చేసేసాను, ఇంగ్లీష్ చేసాను, మీకు కన్ఫర్మిటీ ఉన్నాయి పెట్టండి, కన్ఫర్మ్ లేనివి మళ్ళీ లాస్ట్లో వెళ్ళి అటెంప్ట్ చేద్దరు కానీ నో ఇష్యూ, టైం ఉండిద్ది. ఫస్ట్ జిఎస్లో వచ్చినాయి అని పెట్టండి, నెక్స్ట్ ఇంగ్లీష్లో వచ్చినాయి అని పెట్టండి. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ రీజనింగ్కి రండి. రీజనింగ్ చాలా ఈజీగా చేసేస్తారండి, ఈజీగా 20 to 30 minutesలో సాల్వ్ చేసేస్తారు. 20 minutesలోనే సాల్వ్ చేసేస్తారు ఈజీగా. రీజనింగ్ చాలా ఈజీ ఉండిద్ది, అందుకని ఫస్ట్ రీజనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ మరీ చెప్తున్నాను. రీజనింగ్ కనుక మీరు నెగ్లెక్ట్ చేశారు అంటే జాబ్ 100% రాదు, 100% రాదు. సో రీజనింగ్ అసలు నెగ్లెక్ట్ చేయమాకండి. నెక్స్ట్ యాప్టిట్యూడ్, లాస్ట్లో యాప్టిట్యూడ్ అటెంప్ట్ చేయండి. లాస్ట్లో యాప్టిట్యూడ్ కూడా ఏ క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేయాలి అని అంటే ఈజీగా ఉన్నవి, మీకు ఫార్ములా ఈజీగా గుర్తున్నవి అండ్ క్యాలిక్యులేటివ్ పార్ట్ తక్కువ ఉన్నవి, మీరు మధ్యలో స్టంబుల్ అయ్యి లాస్ట్లో ఆన్సర్ లీవ్ చెయ్యనివి. ఫస్ట్ ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలో కాదు, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయకూడదో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి.
అండ్ దెన్ రీజనింగ్ ఈ యాప్టిట్యూడ్లో ప్రాఫిట్ అండ్ లాస్ గురించి, రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ మోరోవర్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి కూడా అడిగారు చెప్పమని. సో నెక్స్ట్ వీడియోస్ క్లియర్గా చేస్తానండి. ప్రీవియస్ ఇయర్స్ అన్నీ తీసుకొని సెగ్రిగేట్ చేసి ఒక్కొక్కటి ఫార్ములా వైజ్ చేయమంటారా లేకపోతే కాన్సెప్ట్ వైజ్ చేయమంటారో ఒకసారి కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. సో అటెంప్ట్స్ అనేవి ఇలా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 3 ఇష్యూస్ చెప్పాను ఇందులో. నెంబర్ 1 థింగ్ టైం మేనేజ్మెంట్. డైలీ 2 అవర్స్ 3 అవర్స్ చదవండి. అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ డైలీ అటెంప్ట్స్ అనేవి ఇవ్వండి. కంప్లీట్గా చాలా యూస్ఫుల్ అయ్యిద్ది మీకు. అండ్ దెన్ వే ఆఫ్ అటెంప్టింగ్, ఎలా అటెంప్ట్ చేయాలి ఫైనల్లో. అండ్ మాక్ టెస్ట్ కూడా వీక్లీ వన్స్ అన్నా ఒకసారన్నా మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ ఇస్తూ ఉండండి. ఎందుకంటే లాస్ట్ ఫైనల్గా మీకు టైం మేనేజ్మెంట్ అనేది తెలియదు ఒకవేళ మాక్ టెస్ట్ అనేది ఇవ్వకపోతే. సో మాక్ టెస్ట్ అనేది 100% ఎవ్రీ సండే కావచ్చు లేకపోతే సాటర్డే సండే 2 డేస్ మీ టైం బట్టి 1 or 2 వీక్లీ ఒకసారన్నా ఒక మాక్ టెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సీ యూ విత్ నెక్స్ట్ వీడియో.